హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఇవి కేజీ ఉసిరికాయలు. ఫస్ట్ వీటిని వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని వడగట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కేజీ ఉసిరికాయలకు 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ 120 గ్రామ్స్ కేజీకి వచ్చేసి మెజర్మెంట్స్. నేను 2 కేజెస్ చేసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనియాలి. ఎందుకంటే వెల్లుల్లి పచ్చి స్మెల్ పోతుంది కాబట్టి. ఇది వచ్చేసి తర్వాత ఉసిరికాయలు మొత్తం తడి లేకుండా చూసుకొని వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని మంచిగా ఇలా కలిసేలాగా కుదియాలి. కుదిచ్చేసి మంచిగా మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసేసుకొని ఒక ప్లేటు పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోయాలి. ఎందుకంటే లోపల ఉసిరికాయలకు ఎసరు పట్టాలి కాబట్టి ఇవి ఒక 5 మినిట్స్కి ఒకసారి కలబెడతా ఉండాలి. చూడండి వీడియోలో చూపించిన కలబెడితే ఎలా ఎసరు వచ్చేస్తుందో. ఇవి కలర్ చేంజ్ అయితే ఎసరు పడుతుంది అన్నమాట అలా పెట్టుకుంటే. ఇప్పుడు అట్లా 5 మినిట్స్కి ఒకసారి కలబెడుతూ చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వచ్చేసి 200 గ్రామ్స్ పోయాలి. కేజీకి 200 గ్రామ్స్ పోసి మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి ఒక 2 స్పూన్స్ వేయాలి. వేసి ఇదేంటంటే కొంచెం ఉడకనివ్వాలి. అంటే సాల్ట్ అనేది కరగాలి కదా. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చి కారం పోయాలి. 100 గ్రామ్స్ కారం వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించి తర్వాత దించి మంచిగా కలిపెట్టుకోవాలి.